తెలంగాణ తల్లి రూపం అమ్మవారి రూపం నుంచి అమ్మ రూపంలోకి మార్చేశారు. అంటే ఆ రూపాన్ని మీరు అంటే అప్పట్లో ఎలా ఉండేదన్నది మీకు ఏమన్నా గుర్తుందా? అంటే ఒకప్పుడు ఎలా తెలంగాణ తల్లి ఉండేది, ఇప్పుడు ఈ ఈ తల్లి రూపం నుంచి అంటే అమ్మవారి రూపంలో ఉండేది కేసీఆర్ గారి టైంలో, కేసీఆర్ గారు దేవత రూపంలో, ఇప్పుడేమో ఒక అమ్మలాగా మార్చారు. ఆ రూపాన్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే? వీళ్ళు ఈ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం పిచ్చి పిచ్చి బుద్ధి జ్ఞానం లేని ఒక పిచ్చి వ్యవహార శైలిలో ఉంది. ఇప్పుడు వాళ్ళు తీసిన ఎడం చేయి కాదు పొర చేయి అని వాళ్ళు టీఎస్ అని పెడితే కార్ రిజిస్ట్రేషన్ టీజీ అని మార్చటము, 12 చరణాలు ఉంటే బాగోదు ఏ జాతీయ గీతమైనా 4 చరణాలు ఉండాలని వాళ్ళు కుదించి 4 చరణాలు చేస్తే లేదు 12 చరణాలు ఉంటాయి. ఎవడన్నా పాడతాడా 12 చరణాలు జాతీయ తెలంగాణ గీతాన్ని ఎవడన్నా పాడతాడా? ఎవడ మైండ్లోనే ఉంటుందా? జనగణమన ఎందుకని అందరి మైండ్లో ఉంటుంది? షార్ట్గా ఉండాలి, అది ఎఫెక్టివ్గా ఉండాలి, అది అందరి మైండ్లో ఉంటుంది. పాడటానికి రేపు తెలంగాణ గీతం పాడమంటే పసిబిడ్డ బాలాది పాడతారు. ఇప్పుడు 18 చరణాలు పెడితే వీళ్ళ పనులు అట్లా ఉంటాయి. దౌర్భాగ్యపు ఆలోచన లేని ముందు తల్లి అమ్మల కన్నా మా అమ్మ దేవత. తల్లి ప్రేమిస్తుంది, దేవత వరాలు ఇస్తుంది, ఆశీర్వదిస్తూ వరాలు ఇస్తుంది. నా తెలంగాణ తల్లి ఆశీర్వదించి వరాలు ఇచ్చే తల్లి. అలా చూడాలనుకుంటాను నేను. నా తల్లిని సువర్ణాభిషేకంలో ఉన్న తల్లిగా చూడాలనిపిస్తుంది. నా తల్లి మొత్తం రైతులు, కార్మికులు, కర్షకులు నా చేతబట్టిన తల్లిగా చూడాలని ఉంటుంది. నా తల్లి చరిత్రకి, తెలంగాణ చరిత్రకి కాకతీయ ద్వారం ఇలా ఒక చరిత్రని ఉట్టిపడే రూపంగా ఉండాలని కోరుకుంటా. వీళ్ళు మరి ఏ పిచ్చే ఏదే తెలంగాణ అంటే వీడికి రేవంత్ రెడ్డికి అసలు తెలంగాణ అంటే ఏముంది? ఎప్పుడు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడు? తెలంగాణ అంటే చంద్రబాబు పక్క నుండి 2 కళ్ళ సిద్ధాంతం అని అక్కడ దాక్కున్నవాడే కదా. తెలంగాణ పోరాటంలో కానీ తెలంగాణ తల్లి అది కానీ ఏముంటుంది? ఏదో వాళ్ళు చెప్పారు, మనం కాదంటాం, వాళ్ళు అన్నది మేము కాదంటాం. ఈ దౌర్భాగ్యం చిల్లర ఆలోచన తప్పితే చిల్లరతో ఉండలేదు. ఆ రూపం తల్లి అమ్మకి దేవతకి తేడా తెలియదు. అమ్మ చూడండి, ఆ స్టాచ్యూ, ఆ ఫోటోలో కూడా ఆశీర్వాదం ఇలా పెడతారా? అది ఆశీర్వాదం ఎలా ఉంది? అడ్డుకుంటున్నట్టుంది. ఆశీర్వాదం అంటే అలా చెయ్యి అలా ఉంటుంది. అది ఇలా పెట్టారు అస్తం, వాళ్ళ కాంగ్రెస్ గుర్తులాగా అస్తం పెట్టి అడ్డుకుంటున్నట్టు. ఆగు జర ఆగుబాయి అన్నట్టు ఉంది ఆ చెయ్యి. అంతేకా ఆగు అన్నట్టు, వద్దు అన్నట్టు ఉంది తప్పితే ఆశీర్వాదం లాగా లేదు. ఆ చెయ్యి డిజైనింగ్ కూడా అది సింపుల్గా ఉంది. సింపుల్గా తెలంగాణ సింపుల్ కాదు. తెలంగాణ సింపుల్ అని వాడికి తెలంగాణ తెలియదు కనుక ముఖ్యమంత్రికి. తెలంగాణ సింపుల్ కాదు. తెలంగాణ కోటి రత్నాల వీణ తెలంగాణ దాశరథి గారు రాశారు. కోటి రత్నాల వీణ, అంత కోటి రత్నాల వీణ ఎందుకు అన్నాడు ఆయన? కోటి గడ్డి పరకలు మోపు అనొచ్చుగా ఆయన సింపుల్గా. కోటి రత్నాలు నా తెలంగాణ అలాంటిది, తెలంగాణ తల్లి అలాంటిది, తెలంగాణ దేవత, తెలంగాణ తల్లిగా తెలంగాణ దేవత. అమ్మలగన్న మా అమ్మ దేవత అంటే వరాలు ఇచ్చేది, ఆశీర్వదించేది. ఇలా చెయ్యి కాంగ్రెస్, అది కాంగ్రెస్ తల్లి, కాంగ్రెస్. వీళ్ళకి ఎందుకంటే ఇందిరమ్మ సోనియమ్మ అని భజన చేసి అమ్మ మా తల్లి ఇందిరమ్మ అని బాపతులు కదా. అందుకని వీళ్ళకి అక్కడ నుంచి దాటి వెళ్ళరు వాళ్ళు. అక్కడ నుంచి తెలంగాణను కూడా ఇందిరమ్మ తల్లి, సోనియా గాంధీ తల్లి, ఈ రూపం కూడా చూడండి. రూపం ఒక భారతీయ రూపం లేదు, ఒక తెలంగాణ రూపం లేదు, ఎక్కడో ఫారెన్ నుంచి మిక్స్ అయిన రూపం. ఇలా కర్మ వాళ్ళు బుద్ధిహీన చర్య తప్పితే ఇంకోటి కాదు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే తెలుగు రాష్ట్రాలు కలవక ముందు అమ్మవారు తెలంగాణ తల్లి ఎలా ఉండేది అన్నది ఏమన్నా ఐడియా ఉందండి? దేవతలాగానే ఉండేది. అప్పుడు చెయ్యి కలశం అన్ని చక్కగా ఒక దేవతమ్మ తల్లి. తెలంగాణ ఒక రాష్ట్రానికి చిహ్నం అంటే ఒక దేవత, ఒక ఆశీర్వదించి ఒక వరాలు ఇచ్చే తల్లిగా ఉండాలి తప్పితే ఏదో కాంగ్రెస్ హస్తంలాగా ఇలా పెట్టి జరాగుబాయి అన్నట్టు ఉందా చెయ్యి. అంతేకాని ఆశీర్వాదం ఇస్తున్నట్లేదు.